అవతల వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అది మెయిన్ అనమాట. వాళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇన్వెస్టర్స్ లో కానీ పారిశ్రామికవేత్తల్లో కానీ డౌట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు చాలా సాఫ్ట్ గా పోతున్నారు. ఇందాక మీరు అన్నారు రాజకీయంగా నిర్మూలించాలి అనేది. అది ఇవాళ జనరల్గా మన చాణక్యుడు చెప్పినా మెకియావెల్లి చెప్పినా ఏమంటారంటే మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు మెర్సీ కనుక చూపిస్తే మీ రాజకీయ ప్రత్యర్థి పట్ల తిరిగి కోలుకొని మిమ్మల్ని చావుదెబ్బ కొడతాడు అనేది ఒకటి ఉంది. కాబట్టి ఎందుకు ఇవాళ ఇన్ని కేసులు అనుకున్నది జరగలేదు కానీ ఎలక్షన్ ముందు అతను చేసింది అదే కదా, అదే చేశాడు. ఇవాళ ఇన్ని కేసులు ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వం సాఫ్ట్గా పోతుంది అనేది. అంటే రాజకీయంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే డెవలప్మెంట్ మీద వాటి మీద దృష్టి పెడుతున్నారు కానీ రాజకీయంగా దృష్టి పెట్టట్లేదు అనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది కదా నిన్నటి నుంచి. మనం ఇవాళ సోషల్ మీడియా అంతా ఆర్కే గారి వ్యాసం మీదనే మొత్తం నడుస్తున్నది అంతా. అందుకని చాలా మందికి ఉన్నది, ఈవెన్ ఇన్వెస్టర్స్లో కూడా నేను అనుకుంటాం ఆ డౌట్స్ ఉన్నట్టున్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మెర్సీ ఎందుకు చూపిస్తున్నారు, కనికరం ఎందుకు చూపిస్తున్నారు, ఇంత డిలే అయింది ఏంటి, 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మరి ఆ కేసులు ఎప్పటికీ సిబిఐ పెట్టిన కేసులు కావచ్చు, ఈడీ పెట్టిన కేసులు కావచ్చు, ఇవన్నీ ఏమవుతున్నాయి ఇప్పటి వరకు అసలు ఎటువంటి చర్య లేదు. ఎన్నికల ముందు అనేకం చెప్పారు కదా, ఏంటి దాని వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ అనేటువంటిది ఒకటి వస్తుంది. రేపొద్దున ఇలాంటి సాఫ్ట్ స్టాండ్ తీసుకుంటే రేపొద్దున మళ్ళీ ఏమో హూనోస్, మీరు ఇందాక అన్నారు గుర్రం ఎగరవచ్చు అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళే చెప్తున్నారు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు రావడానికి, లేకపోతే మళ్ళీ వస్తాడని రావడానికి గ్యారంటీ ఏంటి అని భయపడుతున్నారు అని అంటే దే నో వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే దాన్ని ఏమనాలి ఒక ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ అనేది రాష్ట్రంలో రాజకీయాల్లో కానీ ఏ దీంట్లో కానీ ఉండకూడదని ఇటు ప్రభుత్వ పెద్దలకి తెలుసు, ఎవరైతే భయపడుతున్నారో ఆ పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకు కూడా తెలుసు. అందుకే ఈ టాపిక్ వస్తుంది. తెలిసినప్పుడు ఈ ప్రభుత్వం నుంచి దాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆయన్ని రాజకీయంగా నిర్మూలించే వ్యవహారం జరుగుతోంది ఆ ప్రభుత్వం వైపు నుంచి. జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించడము అని అంటే ప్రజల ఆకాంక్షల్ని బలిపెట్టడమే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును బలిపెట్టడమే. ఇంతవరకు 6 నెలలైనా 6 నెలలు దాటిపోతున్నా ఇంతవరకు ఆ దిశగా ఎందుకు అడుగులు పడలేదు అనేదే చాలా కీలకమైన చర్చ. సో ఈ విషయంతో పాటు అసలు ఎందుకు వ్యాపారవేత్తలు భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడని ఎందుకు అనుకుంటున్నారు. దీంతో పాటు నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మా ఎండి గారు రాధాకృష్ణ గారు రాసిన వీకెండ్ కామెంట్ బై ఆర్కే కొత్త పలుకు, ప్రింట్లో కొత్త పలుకు, అది ఎందుకు అంత సంచలనమైంది. ఎవరికి వాళ్ళు ఏదో అనుకున్నా కూడా అందులో ఉన్నదే ఇప్పుడు లోకేష్ మాట్లాడింది కూడా. అది నిన్న ఉదయం పబ్లిష్ అయింది, మొన్న సాయంత్రం టెలికాస్ట్ అయింది టీవీలో. నిన్న మధ్యాహ్నం లోకేష్ గారు మాట్లాడారు వైజాగ్లో. ఆయన మాట్లాడితో దాంతో పాటు పారిశ్రామికవేత్తల మనసులో అదే అంటున్నా, అది ఉన్నది కూడా. సో ఇవన్నీ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు అడుగులు పడడం లేదు. ఒక రాజకీయ దాని ఏమన్నా యాంటీ డెమోక్రటిక్ ఫోర్స్ని అడ్డుకోవడానికి